చేస్తున్నామేమో, దేవుడికి ఇష్టం లేని జీవితాలు మనం జీవిస్తున్నామేమో, దేవుడు వద్దన్న పని చేస్తున్నామేమో, దేవుడు చేయొద్దన్న పని చేస్తున్నామేమో. అందుకే నీ ఆశీర్వాదం ఏమైపోతుంది, దిగజారిపోతుంది. నీ ఆశీర్వాదము నీరసమైపోతుంది. నీ ఆశీర్వాదము వరదట్లేదు. సౌలు దేవుడు ఏర్పరచుకున్నాడు, సౌలు దేవుడు అభిషేకించాడు. ఇశ్రాయేలు దేశాన్ని రాజుగా చేసింది సౌలుని దేవుడే. అతడు గాడిదను మేపుకున్నవాడిని, గాడిదలతో ఉంటుండేవాడిని. అతను తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు దేశానికి రాజుగా చేస్తే, ఆ ఇశ్రాయేలు దేశానికి రాజుగా చేస్తే దేవుడు మాట వినకుండా, దేవుడికి విధేయత చూపించకుండా నిర్లక్ష్యం చేసి, దేవుడు చేయొద్దన్న పని చేసి దేవుని ద్వారా శాపాన్ని కొని తెచ్చుకున్నాడు, దేవుని ఉగ్రతను కొని తెచ్చుకున్నాడు. అప్పుడే అనుకున్నాడు, ఇతడు నా మాట వినలేదు కాబట్టి ఇతడు రాజుగా ఉండటానికి సరిపోడు, ఇతని ప్లేస్ లో వేరే వ్యక్తిని నేను రాజుగా చేస్తాను అనుకున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత దినాల్లో ప్రేమ బిడ్డలారా, ఈ దావీదు రాజుగా, సౌలు రాజుగా లేకుండా దేవుడు తీసేసి ఆ ప్లేస్ లో దావీదును రాజుగా చేశాడు. చెప్పబడదండి. దేవుని మాట మనం వినేవారిగా ఉండాలి, దేవుని మాటకి విధేయత చూపించేవారిగా, దేవుని మాటకి లోబడేవారిగా ఉండాలి. ఎవరైతే దేవుని మాటకి లోబడతారో, దేవుని మాటకి విధేయత చూపిస్తారో, దేవుని మాటకి లోబడి దేవుడికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తారో, వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి మాటకి లోబడకపోతే నీ ఆధ్యాత్మిక జీవితంలో నీవు బలహీనమైపోతావు. ఏ విషయంలో కూడా అభివృద్ధి పొందలేవు, ఏ విషయంలో కూడా దీవించబడలేవు, ఏ విషయంలో దేవుడికి ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు. కాబట్టి దేవుడు మాట వింటున్నావా, దేవుడు మాట వింటున్నావా, దేవుడి మాట ప్రకారంగా చేస్తున్నావా, దేవుడు చేయొద్దన్న పని చేయకుండా మానేస్తున్నావా, వెళ్ళొద్దన్న దగ్గరికి వెళ్తున్నావా, వెళ్ళడం మానేస్తున్నావా, తినొద్దన తింటున్నావా, తినడం మానేస్తున్నావా, ఏం చేస్తున్నావు ఒకసారి పరీక్షించుకో. కొన్నిసార్లు దేవుడికి వ్యతిరేకంగా పనిచేసి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుడికి శాపాన్ని కొని తెచ్చుకున్నవారు, దేవుడి కోపాన్ని కొని తెచ్చుకున్నవారు, దేవుడి ఉగ్రతకు పాలైపోయినవారు అనేక మంది ఉన్నారు. కాబట్టి దేవుడి మాట వింటున్నావా? ఈ సౌలు వాడు దేవుడి మాట వినకపోవడం వల్ల దేవునికి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. హల్లెలూయా.